జూబ్లీ హిల్స్ లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తున్నారు. ఇప్పటివరకు అత్యల్పంగా పోలింగ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనే నమోదైంది. అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీ హిల్స్ లో కేవలం 32% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్న ఈ సెగ్మెంట్ లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. కేవలం బస్తీలు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలటం లేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లే చెప్పుకోవాలి. నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల నమోదు ఓటర్లను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఇక ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ఇక ఇప్పటికే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులతో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. మనం బోరబండ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడికి ఓట్లు వినియోగించుకోవడానికి అయితే వచ్చారు. మొత్తం ఓవరాల్ గా 58 అభ్యర్థులలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు వస్తున్నారని చెప్పాలి. అటు మెయిన్ గా మనం చెప్పుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళు, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, రవీంద్ర నాయక్ గారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఇంకా 5-10% కూడా ఓటర్ రీచ్ కాని పరిస్థితి ఉంది. మీడియా కూడా అక్కడ నుంచి ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఇది ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది వస్తున్నారు. కానీ గల్లీలో పోలింగ్ బూత్లు పెట్టారు. అవి ఏమాత్రం కూడా ఇవాళ మాలాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించే విధంగా లేకుండా చేసిండ్రు. అంటే అక్కడ పర్యవేక్షణ లేకుండా మరి అది వన్ సైడ్గా వేసుకుందామని చూసుకుంటున్నారో ఏదో మరి ఇక్కడ అర్థం కావట్లేదు. అట్లాంటి గల్లీలో కూడా ఇవాళ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ అనేది తేలిపోయింది. ఇవాళ ఏదైతే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారో ఈ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఎటు ప్రభుత్వాలు ఉంటే అటు వాళ్ళ మాట వింటాయి, వాళ్ళు చెప్పినట్లు వింటాయి అనే దానికి ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే మీరు చేస్తున్నారు, మీరు డబ్బులు పంచుతున్నారని ఒక పార్టీ వాళ్ళు దూషించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు మీకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు ఏమనిపిస్తుంది? ఇండిపెండెంట్లకు ఇచ్చిన ఏదైతే హక్కులు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మొత్తం కాల రాసింది. వాళ్ళు ఏదైతే ఈ వ్యవస్థ కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఉన్నదో ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎలక్షన్ కమిషన్. అది లేకున్నా ఎలక్షన్ కమిషన్ అనేది లేకుంటేనన్నా పారదర్శకంగా జరుగుతుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఉండడం వల్ల ఒకప్పుడు సార నిషేధం అంటే వేరే రాష్ట్రాల నుంచి ఏరులై పారుతుండే కదా, అట్లా ఉందన్నమాట. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టే ఉంది కానీ మొత్తం గల్లీలలో వాళ్ళ నోట్ల కట్టలు తెగిపడ్డాయి. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయో మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దేనికి డబ్బులు లేవంటున్నారు. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్ లో మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలకే అర్థమైతే లేదు. అసలు ఇవి నోట్ల కట్టాలా లేకుంటే ఏంది పేపర్లా అని. అయితే చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులకి కనీసం పర్యవేక్షణ చేసుకునే అవకాశం కూడా కల్పించట్లేదు అని రామచంద్ర నాయక్ చెప్తున్నారు. అలాగే సార్ బాలకృష్ణ గారు చెప్పండి, మీరు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. అయితే చూసుకున్నట్లయితే ఈవీఎంలో కూడా కొన్ని అక్కడ ఉన్న లోపల లైటింగ్ కావచ్చు అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయని మెయిన్ అభ్యర్థులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొచ్చారు కాబట్టి మీకు లోపల పరిస్థితులు ఎలా అనిపించాయి? అమ్మా నమస్తే, నా పేరు బేర బాలకృష్ణ అమ్మ. మేమంతా కూడా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరఫున మేమంతా పోటీ చేస్తూ ఉన్నాం. మా ఉద్దేశం వల్ల ఏంటంటే మాకు పూర్తిగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. మా విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా చేస్తుంది. మా విద్యార్థులకు మళ్ళీ చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. రిజర్వేషన్ శాతాన్ని పూర్తిగా కూడా రద్దు చేసింది. ఈ ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పినామయ్యా, ఎస్సీ వర్గీకరణ చట్టం అందరికీ న్యాయం జరిగే విధంగా చేయను ఆయన. అంతేగాని మొత్తం 59 కులాల్లో 58 కులాలకు అన్యాయం చేసే పద్ధతిలో చేయొద్దని ప్రాధాయపడ్డాం, దండం పెట్టాం. ఏం చేయాలని అన్ని కూడా చేసినాం. అందరి మంత్రులకు ఇచ్చినాం, ప్రతిపక్ష నాయకులకు ఇచ్చినాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి నిజంగా కూడా పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పక్క రాష్ట్ర మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి చైర్మన్లు అందరూ కలిసి తిరుగుతారు. అంటే ప్రభుత్వానికి అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి ఇదంతా కంట్రోల్ చేసుకోవడానికి, ఇదంతా హంగామా సృష్టించడానికి పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతూ ఉన్న విచ్చలవిడిగా ఎన్నికల అధికారులు వాళ్ళని అడ్డగించట్లేదు. మాలాంటి వాళ్ళందరూ కూడా అడ్డగిస్తూ ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, ఈ రాష్ట్రంలో మరి పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. మరి ముఖ్యంగా మా మాలలకు పూర్తిగా అన్యాయం చేసింది. మా మాలల ఉసురు తొలగి ఈ ప్రభుత్వం
మరి బుద్ధి రావాలని చెప్పి మేమందరం కూడా పోటీ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. మరి ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎంతమందిని అడిగినా సరే అటు అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి సార్ మీరు చెప్పండి, వినయ్ సాగర్ గారు, చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేస్తున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ ఎన్నికలు మొత్తం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈరోజు గల్లీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మొత్తం ఇక్కడ ఎన్నికల ప్రక్రియ మొత్తం జరుగుతుందండి. దీన్ని మేము రిటర్నింగ్ అధికారికి కావచ్చు, ఇంకెవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా దీన్ని ఎవరు తీసుకోవడం లేదు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసిన మాకు ఏజెంట్లను పెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది. మేము బూతులకు వెళ్తే మమ్మలను కూడా అందులోనికి రానియలేని పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు జనరల్ అంటే క్యాండిడేట్ అందరి బెదిరించి వాళ్ళే ఇక్కడ కొనసాగుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఓటింగ్ ప్రక్రియ సాగుతుందని మేము తెలియజేస్తున్నాం. మేము బూతులోకి వెళ్ళినప్పుడు మరి అందరికీ ప్రజాస్వామ్యంలో ఒకే ప్రక్రియ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఒక సామాజిక వర్గానికి చెందినట్టుగా మరి కొందరు ముస్లిమ్స్ బుర్కాలతో ఉండడం, వారిని మీరు ఒకసారి ఫోటో ఐడెంటిటీ తీసుకోండి అంటే అలాంటిది మేము చేయమని మరి వారిని తీసి వారి యొక్క ఐడెంటిటీ తీసుకోవడం జరగడం లేదు ఇక్కడ. చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటింగ్ శాతం అనేది మార్నింగ్ నుంచి పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కాస్త పెరిగే సమయంలో కూడా అటు ఎన్నికల కమిషన్ నుంచి కొంతమంది అధికారులు కూడా ఇటు ఒకటే పార్టీకి, అటు కాంగ్రెస్ తరపున ప్రభుత్వంలో ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనమున్న ఏరియాలో ప్రత్యేకించి ముస్లిం సోదరిమణులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళు బుర్కాలో, ముస్లిం సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుర్కాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బుర్కాలు ఏందే వాళ్ళు బయటకు రారు కాబట్టి వాళ్ళని కనీసం ఫోటో ఐడెంటిటీ అయినా తీసుకొని ఓటుకి పంపించండి అంటే మేము అలాంటి పనులు చేయము అని కూడా ఎన్నికల నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కూడా వాళ్ళు ఇప్పటి వరకు మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక వన్ సైడెడ్ గా జరుగుతుంది. అలాగే నాన్ లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా పెద్ద పెద్ద వాహనాలతో వాళ్ళ ఏవైతే సెక్యూరిటీ వాహనాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో కాంగ్రెస్ అనేది చాలా బలహీనంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం వాళ్ళు నిత్యం వెహికల్స్ తో రౌండ్ అప్ చేస్తూ కూడా ఇటు పహరా కాస్తున్నారన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది అని ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏర్పాట్లు సంగతి అంతంత మాత్రాన ఉన్నా గానీ ఇటు ఓటర్లను కూడా ప్రభావితం చేసే పనిలో వన్ సైడెడ్ గా ఇక్కడ అటు అధికారులు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు వ్యవహరిస్తుందని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తో రాణి, మెగా 9 టీవీ, బోరబండ, హైదరాబాద్.